నమస్తే వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. ఒకప్పుడు ఆర్టిస్టులు తమ టాలెంట్ను చూపించుకోవాలంటే నానా కష్టాలు పడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని ఏ టాలెంట్ ఉన్నా దాన్ని దాచుకోవాలంటే ఇప్పుడు కష్టంగా మారుతుంది. మరి ఈ కారణంతోనే కొన్ని వినూత్న టాలెంట్స్ని మనం చూస్తున్నాం. మరి ఇదే కోవకి చెందిన వారి నుంచి వచ్చిన వారు సింగర్ జ్యోతి గారు. తమ మధురమైన గొంతుతో తను పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇప్పుడు ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఫైన్. ఓకే అండి, ఇప్పుడు వరకు మీ పాటలు మేము సోషల్ మీడియాలో వింటున్నాము, వైరల్గా మారుతున్నాయి. సో ఫస్ట్ మాకు కూడా డైరెక్ట్గా వినాలనిపిస్తుంది. ముందుగా ఏదైనా ఒక పాటను మా కోసం పాడి వినిపిస్తారా? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. కానీ చాలా సూపర్గా పాడారు మీరు. అంటే ప్రొఫెషనల్ సింగర్కి ఏమాత్రం తీసుకోకుండా కూడా మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే ముందుగా అసలు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ జర్నీ ఎలా మొదలుపెట్టారు? మా ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్, వీణవంక మండలం, నరసింహపురం గ్రామం. చిన్న ఊరు, పెద్దదే పల్లెటూరు, విలేజ్ మొత్తం. అక్కడ నుండి ఏదన్నా సాధించాలి, ఏదన్నా ఒకటి చేయాలి అని తపనతోని మా ఆయనని తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసిన. అంటే ఊర్లో ఏ పని చేసుకుంటారు? ఇక వ్యవసాయం పని మ్యామ్, ఇంకేముంటుంది అక్కడ. ఇక కూలీ పోతే 100 రూపాయలు, ఇంకంతే. చాలా కష్టపడి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట. చాలా. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు అక్కడి నుంచి, కరీంనగర్ నుంచి. సో ఓకే, అసలు ఈ సాంగ్స్ పాడాలన్న థాట్ ఎలా వచ్చింది? మీరు చిన్నప్పటి నుంచి పాడుకుంటా ఉండేవారా? నేను చిన్నప్పటి నుండి వాడుతుండేది. సాయంత్రం పని వేసినాక నాన్న ఇలా కూర్చుని ఇలా కూర్చుండేది. మా అమ్మ అక్కడ పని చేస్తూ ఉంటే మా అమ్మ మీద పడేది, ఓ బంగారు రంగుల చిలక పలకవే. అప్పుడు నేను అందుకునేది ఇక మా నాన్నతో, మా బాబుతో అందుకునేది, ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. అమ్మని చూస్తూ అలా వాడేది. నేను సరదాగా నాన్నతో ట్యూన్ కలిపేది అలా. మీరు పెళ్లి కాకముందు స్కూల్ టైంలో ఎప్పుడన్నా స్కూల్లో పాడటం కానీ ఎక్కడన్నా చేసారు? స్కూల్లో పాడేది. 15th ఆగస్ట్ వచ్చినా, 26 జనవరి వచ్చినా పాడేది. పార్టిసిపేట్ చేసేవారా దేనిలో? తప్పకుండా. 7th క్లాస్లోనే నాకు వల్లంపట్ల నాగేశ్వర సారు ఆయన రాసిన కవిత్వం బుక్ ఇచ్చి, పెన్ ఇచ్చి మంచిగా సన్మానం చేసింది స్టేజ్ పైన మా స్కూల్లో. చాలా గ్రేట్. అంత పెద్ద సార్ అప్పుడే అన్నాడు, నీకు మంచి వాయిస్ ఉంది, మంచి లైఫ్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్నాడు. కానీ ఇన్ని సంవత్సరాలు పడుతుందని అనుకోలే. యా, దేనికన్నా మనకి ఒక టైం రావాలంటారు కదా. సో టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటా మీకు. సార్ ముందు స్టారు స్టేజ్ మీదకి పిలిచి ఆయన వాడుతూ ఒక పాట ఆయనతో పాడమండు. ఆయన ఒక లైన్ వాడుతూ నన్ను ఒక లైన్ పాడమండు. ఆయన స్టేజ్ మీద వాడుతూ గులుగుతున్నా, అక్కడ డెకరేషన్ వేస్తున్నాను స్కూల్లో. గులుగుతుంటే స్టేజ్ పైకి వచ్చి ఒక పాట పాడమ్మా, నువ్వు అక్కడ గులుగుతున్నావు కదా అన్నాడు. ఆయన పాడుతున్న పాటనే మళ్ళీ నాతో పాడిపించింది. అప్పటికప్పుడే అల్లేసుకపోతున్నావు, ఒక పాట పాడన్నాడు. అప్పుడు ఒక చిన్న పాట పాడి, తరతరాల నా దేశం పాడుతా, నరనరాల నా జాతిని వేడుతా, తరతరాల నా దేశం పాడుతా, నరనరాల నా జాతిని వేడుతా, లెమ్ము లెమ్ము సోదర నవభారత వీరుడా, లెమ్ము లెమ్ము సోదర నవభారత వీరుడా, నవశక్తికి యువశక్తికి నడుము కట్టు ధీరుడా, తరతరాల నా దేశం పాడుతా, నరనరాల నా జాతిని వేడుతా, నవ్వుతున్న తల్లి నడిచే బాటరా, పూలే విరబూసిన తోటరా, నోట తల్లి మాటరా మీటిన ఎద పాటరా, నోట తల్లి మాటరా మీటిన ఎద పాటరా, సాటి లేని కోటి కోటి వరాల మూటరా. అలా ఈ సాంగ్ పాడేసరికి సార్కి బాగా నచ్చి, వాయిస్ బాగుంది, మంచి కంఠం ఉంది, ఈ అమ్మాయి చాలా పెద్ద సింగర్ అవుతుంది అని చెప్పి అప్పుడు నేను చదువుకుంటప్పుడు చెప్పి వింటుంటే మాకే చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రతి పాటను కూడా చాలా చక్కగా పాడుతున్నారు మీరు. సార్ ఆయన రాసిన కవిత్వం బుక్ ఇచ్చి నాకు పెన్ ఇచ్చి అప్పుడే నాకు సన్మానం చేసి
మంచి సింగర్ అవుతావు అని చెప్పిండు. ఓకే, అంటే మీరు ఓన్లీ సాంగ్స్ పాడతారండి, కవిత్వాలు రాయడం ఇలాంటివి కూడా? అలా ఏం చేయను, యాక్టింగ్ అయితే నాకు ఇంకా ఇష్టం. యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది చాలా మీకు? చేస్తాను. అంటే ఆల్మోస్ట్ అన్ని టాలెంట్స్ కూడా మీలో ఉన్నాయన్నమాట. సో అవి బయటికి రావడానికి ఇంత టైం పట్టింది. మీరు అసలు సంగీతం అనేది ఇంతకు ముందు ఎక్కడైనా నేర్చుకున్నారా, ఎవరినైనా చూసి కానీ, లేదా మీ ఓన్ టాలెంట్ అలా పాడటం వల్ల వచ్చింది? చిన్నప్పుడు నాన్న పాడుతూ ఉంటే నాన్నతో కలిసి పాడదాన్ని. అలా నాన్నకు టైం పాస్ కాకుండా అలా మంచాల వండుకొని కూడా పాడేది. చుక్కల తోటలో ఎక్కడున్నావో నాన్న అనేది, ఆహాహా ఇక్కడ నేను అనేది, పక్కకు రావే మరుమల్లె పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనే పులకరిస్తాను. ఇలా నాన్నకు అప్పటి కాలం పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి నాన్న పాడుతూ ఉంటే నేను వాడికి కొంచెం తోడయ్యేది. నాన్న పాడుతూ ఉంటే నాకు పాడాలన్న ఉత్సాహం వచ్చేది. ఇంకా ఇద్దరు కలిసి పాడుకునేవారు. అమ్మకు ఇష్టమైన పాటలు, అమ్మ పల్లె పాటలు పాడుతూ ఉండేది. వెన్నెలగా ఎంగా ఉయ్యాలో మంది నడవంగా ఉయ్యాలో మందిలో మా అయ్య ఉయ్యాలో ముందే నడవంగా ఉయ్యాలో మీ అయ్య పేరేమి ఉయ్యాలో మా అయ్య దాసయ్య ఉయ్యాలో. ఇవి అమ్మ సాంగ్స్, అమ్మలా పాడుతుండేది. చింత చెట్టు కింది సిల్కలారో సిల్కలారా చింతపండు గురి బల్కరేమి బల్కరేమి అన్న చెట్టు కింది డేగలారో డేగలారా వదిన కొప్పు మీద ఆలరేమి ఆలరేమి. అమ్మ అలా వాడుతూ ఉంటే నేను ఇలా వాడేది. అమ్మ పాటలైనా నాన్న పాటలైనా వాళ్ళు వింటూ ఉంటే నాకు పాడాలనిపించింది అంటే 2 times 3 times విన్నదంటే వాడుతూ ఉండేదాన్ని. మరి మీకు ఇప్పుడు ఇదంతా మీ బాల్యంలో జరిగింది, ఇప్పుడు పెళ్ళయింది, మీకు పిల్లలండి? ఇద్దరు పిల్లలా? ఓకే, ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన ఖచ్చితంగా నేను సాధించాలి ఏదైనా ఒకటి, యాక్టింగ్ అయినా సింగర్ అయినా ఖచ్చితంగా కావాలి. పని చేస్తూ పాడేస్తా, ఏడుపు వచ్చింది అనుకో ఏడుపు తగ్గట్టే పాడేసుకుంటా, నేను మాట్లాడను. అంటే మీకు ఆ మూమెంట్ లో ఎలా ఉంది, మన మనసులో ఫీలింగ్ ఎలా ఉంది అనేది పాట రూపంలో బయటకు తీసుకొస్తా. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ వేసుకున్నావు కదా, ఈ డ్రెస్ మీద ఒక పాట పాడేస్తా, నువ్వు నవ్వేసిన నవ్వి మీద ఒక పాట పాడేస్తా, నువ్వు స్టైల్ ఉన్నావు అనుకో స్టైల్ మీద పాట పాడేస్తా, అట్లా. సూపర్. ఎట్లా పాట? చిన్న గోను వేసుకున్న పెద్ద పాప నీకు చిన్ననాటి ముద్దు పేరే లాలి పాప, ఇలా పాటేసుకుంటా. అక్కడ మా ఆయన వస్తుంది అనుకో, నీ జీను పాయింట్ చూసి బుల్లోడో, ఇలా మాటకు ఇలా కలిపేసుకుంటే పాట పాడుకుంటూ పోయేది. నాకు సరదా, అదో సరదా. ఓకే, అంటే ఫ్యామిలీ ఎలా ఉంటారంటే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారా? మీకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, దానికోసం ఇక్కడ వరకు రాగలిగారు అంటారా? ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదైనా చేసుకుంటూ సింగర్ కావాలని వచ్చారా మీరు? వాళ్ళకు రాని భాషను వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. నాకు వచ్చిన భాష, నాలో ఇంత టాలెంట్ ఉంది, అందరు ఎక్కడికి పోయినా ఈ పని చేస్తే బాగుంటుంది, నీకు ఈ టకటక ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడతావు, నీకు మంచి కంఠం ఇచ్చిండు, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని వాళ్ళు వీళ్ళు అంటుంటే నా మనసు చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసేవారు, అనడం, ఇంకా నాకు ఎంకరేజ్ చేయడం వల్ల మీకు ఇంకా నమ్మకం పెరిగింది అన్నమాట. ఆశలు ఎక్కువ పెరిగిపోయినా, నేను ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి సిటీ, కానీ ఎవరు కాల్స్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, ఎవరికి తెలియదు. మా ఆయనని తీసుకొని అక్కడ చిన్న యాక్సిడెంట్గా జరగడం, మా ఆయన డిసప్పాయింట్ కావడం, అక్కడ నుండి మా ఆయన ఆ టైంలో నేను ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు మెల్లగా ఆయన ఒప్పించుకుని సిటీ తీసుకొచ్చేసిన. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చాలా కష్టాలు పడ్డా, మామూలుగా కష్టాల వల్లనే ఇక్కడికి వచ్చినాక. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన చాలా 9 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుండి కష్టపడంగా ఈ రోజు నాకు గుర్తింపు వచ్చింది. చాలా ఎంత కష్టపడ్డా అంటే చెప్పలేను, అసలు మాటలలో చెప్పలేను. జీవితాన్ని మొత్తం కోల్పోయినా, అంత కష్టపడ్డా. మనకు ఏదన్నా ఒక టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకోవాలంటే కూడా మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కదా. హౌస్ కీపింగ్ పని చేయడం, చిరంజీవి గారు సార్ని చూడడం, ఆయన రావడం, ఏదన్నా అవకాశం ఇస్తాడేమో అని చూడడం, ఆ పని రాక నేను ఏడవడం, ఇంట్లో చేయకపోతే గడవకపోవడం, మా ఆయనకు యాక్సిడెంట్లు కావడం సిటీలో. సో మరి చిరంజీవి గారిని కలిసారా మీరు? అసలు నాకు అదృష్టం ఎక్కడిది, అక్కడ నుండి వేరే ఛానల్కి వచ్చిన, వేరే ఛానల్ నుండి ఇంకా ఛానల్స్ మారుతున్నా తప్ప నాకు వాళ్ళ మెగాస్టార్ ఫ్యామిలీ దర్శనం ఎవరిది కాలేదు. అది కూడా మీరు ఇంతవరకు వచ్చారంటే అది కూడా నెరవేరుతుంది. ఇంత ఫేమస్ అయిపోయినా కానీ మా అన్నయ్య సినిమా వల్ల నాకు ఇంత పేరు వస్తుంది, కానీ అన్నయ్యని కూడా కలవలేకపోయింది. ఫస్ట్ మీరు పాడిన సాంగ్ భీమ్లా నాయక్ మూవీలో సాంగ్తో ఫేమస్ అయ్యారు కదా, ఒకసారి ఆ సాంగ్ కూడా మాకు పాడి వినిపిస్తారా? పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమేటివే, బుట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా నా బలసరి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవే, నా సుడిగాలి మావా,
ఈ సంత నన్నెట్ట పోనే పోనీయవు కూసంత పన్సయ్యనీయవు ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు ముద్దిస్తే మారాము సేయవు గాలి కోగిల్లుగా నన్ను సుట్టేసి ఉంటావు ఊపిరాడనీయురయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినవు నీకు నాకు దిష్టినీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. వావ్, వెరీ నైస్, చాలా సూపర్గా పాడారు. సో ఈ సాంగ్తో మీరు ఫేమస్ అయ్యారు. సో అసలు ఈ సాంగ్ క్లిప్పింగ్ అనేది బయట పెట్టారు కదా దేవి నాగవల్లి గారు. సో దాంతో మీరు అందరి అభిమానాన్ని పొందుతున్నారు. ఒకవేళ ఈ సాంగ్ కనుక ఇలా బయటికి రాకుండా ఉంటే మీరు సింగర్ అవ్వడానికి ఎలా ట్రై చేసేవారు? అలా నేను చేస్తున్నా, వాళ్ళ వీళ్ళని అడుగుతున్నా. ఫోక్ స్టూడియో యూట్యూబ్ వాళ్ళే ఫోక్ సాంగ్ వాడిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నాయి నెంబర్లు. కాకపోతే ఇంత వైరల్ అవుతున్నా అయ్యే కాకపోతే తెలియదు. లైఫ్ ఇచ్చిన దేవి నాగవల్లి మేడంకు జీవితాంతం మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం. కావాలనే నా ఆశకు 9 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. తప్పకుండా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లైఫ్లో ఎంత కష్టపడతారో ఎంత లేట్ అయినా సరే దానికి ప్రతిఫలం అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో కొంతమందికి తక్కువ టైంలో వస్తుంది, కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది అంతే. సో మీకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం అండి? నాకు మా అమ్మకి చిన్నప్పటి నుండి చిరంజీవి సార్ అంటే ఇష్టం చాలా, విజయశాంతి మేడం అంటే ఇష్టం. ఓకే. అమ్మకి వాళ్ళు మా అన్న మా వదిన అని చెప్తుంది, మళ్ళీ ఫిక్స్ మా పుట్టినిల్లు అని చెప్తుంది. మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం మా అంటే అంత అభిమానిస్తారు అనమాట ఫ్యామిలీ. అమ్మ వింటూ 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 వాళ్ళకే కనెక్ట్ అయిపోయాయి. మళ్ళీ నాకు మ్యారేజ్ అయిపోయినాక మా హస్బెండ్ పేరు రాజు, ఆయన చిరంజీవి ఫ్యాన్. ఓకే. ఆయన పేరు రాజు అయితే ఆయన డ్రైవరు, ఆయన పేరు అడ్డ మీద స్ట్రేట్ రౌడీ. ఇంకా ఆయన పేరు అసలు నేమ్ ఎవరు తెలియదు, స్ట్రేట్ రౌడీ అంటేనే తెలుస్తుంది. ఇంకా అలానే పిలుస్తారు. ఇంకా నేను ఇక వాళ్ళకే కనెక్ట్ అయిపోయా. ఇక మళ్ళీ చూస్తే పవన్ అన్నయ్య అంటే నాకు చాలా పిచ్చి. ఓకే. పవన్ సార్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని ఈ సాంగ్ పాడారా లేదంటే కొత్తగా వచ్చిందని చెప్పేసి ఈ సాంగ్ పాడారు? లేదు మా ఆయన ప్రేమ కొంచెం దూరం అయ్యా. రీసెంట్లో యాక్సిడెంట్ అయింది కదా, ఆయన లేవకుంటున్నాడు కదా. మళ్ళీ మా పిల్లలు వినిపించారు, మమ్మీ మీ అన్నయ్య పాట విన్నవా ఎంత బాగుందో, చాలా బాగుంది మమ్మీ, ఒక్కసారి నీ వాయిస్తో ట్రై చేసి చూడని చెప్పిండ్రు. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళనే వాళ్ళు విన్నాక 2 days తర్వాతనే నేను ఆఫీస్లో మేడం పాడమంటే పాడవలసి వచ్చింది. అలా జరిగిపోయింది. నేను ఒక నైట్కే ఓవర్ నైట్ స్టార్డమ్ అంటారు కదా, సో మీ లక్ అది. తర్వాత మీకు ఇంకా ఎవరన్నా కాల్స్ చేయడం కానీ అంటే ఇండస్ట్రీ నుంచి, సో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే రఘు కుంచ గారు కూడా మీకు అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రఘు కుంచ సారు నాకు ఒక ఇంటర్వ్యూలో పాడిస్తామా, ఖచ్చితంగా అవకాశం ఇస్తా, 2 songs ఇస్తా ఖచ్చితంగా అని చెప్పిండు. అన్న 2 days కూడా కాలేదు, నాకు పాట పంపించిండు. నేను ఆల్రెడీ చేస్తున్నా, నీకు మంచి లైఫ్ ఉంటుందమ్మా, ధైర్యంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సారు పాట పంపించడం జరిగింది, మూవీలో పాట పాడిస్తా అని చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నా. తమన్ మ్యూజిక్ సార్ కూడా నాది ట్విట్టర్లో పెట్టారు, నిన్న దేవి నాగవల్లి మేడం పంపించింది. రానా సార్ కూడా పెట్టుకున్నాడని చెప్పి తెలిసింది రిప్లై ఇవ్వడం. దేవి శ్రీప్రసాద్ సారు నాకు 2 years బ్యాకే సంక్రాంతి పండగకి ఏదో ఇంటర్వ్యూకి వస్తే ఆడ నేను అలా ముగ్గులేస్తూ ఒక పాట పాడా, ప్రేమలేఖ సినిమా నుండి. అప్పుడే సారు అన్నాడు వాయిస్ బాగుందమ్మా అన్నాడు, కానీ అంత పర్టికులర్గా వినలేదు. సో ఇప్పుడు అది మీకు ఈ భీమ్లా నాయక్ సాంగ్తో స్టార్డమ్ అనేది బయటకు వచ్చింది. సో మరి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు 9 years నుంచి కూడా, సో ఇప్పుడు ఈ విషయం టోటల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, సో అక్కడ కూడా తెలిసే ఉంటుంది మీ ఊర్లో కూడా. అసలు వాళ్ళందరూ ఏమంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతుంది? నేను ఊరికి ఇంకెళ్ళలేదు, 2 daysలో వెళ్తా కావచ్చు, వెళ్దాం అంటారు చాలామంది. కానీ మా కాలనీ నుండి రాలేదు ఫోన్స్, కానీ మా ఊరి నుండి వస్తున్నాయి కాల్స్. అంటారు వీళ్ళు చాలా ఫోన్ చేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అలా ఇలా అని చెప్పి, పైనుండి ఆఫర్లు వస్తున్నాయి, ఆల్ ద బెస్ట్, లైఫ్ జర్నీ టర్న్ అయిపోయినట్టే, నీ కష్టాలు తీరిపోయినాయి అట్లా మాట్లాడుతుంటారు. హ్యాపీగా అనిపిస్తుంది మా ఊళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే. చుట్టుపక్కల వాళ్ళే కానీ వేరే ఊరోళ్ళే కానీ పాప వాళ్ళ ఫ్రెండ్సే కానీ చాలామంది మా రిలేషన్ తరపున అమ్మ వాళ్ళ పేరెంట్సే కానీ అలా వాళ్ళు చెప్తుంటే ఆనంద భాష్పాలు రాలుతుంది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది అభిమానిస్తున్నారు కదా, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఊరికి వెళ్తే కూడా కంపల్సరీ మిమ్మల్ని అయితే చాలామంది ఫాలో అవుతారు కాబట్టి కంపల్సరీ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఉంటుంది. సో మీకు వెళ్తే ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటారని ఏమన్నా
ఎలా అనుకుంటున్నారు? ఉంటుంది అంటే ఊర్లో ఒక మంచి పేరు తెస్తున్నట్టే అందరికీ హ్యాపీ కదా, ఊరికి మంచి హ్యాపీ కదా, కూడా మంచి పేరు. మంచి పేరే కదా. ఊళ్ళో పలానోళ్ళ కోడలు పలానైన భార్య అంటే పలాని ఊరు మనిషి ఊరికే గొప్ప కదా, అవునండి. మా ఇంటికి కదా ఊరికే గొప్ప. అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాలో ఒక కళ ఉంది, నేను అనుకున్న సాధించిన ఒక తల్లి వల్ల. రఘు కొంచెం సార్ కూడా ప్రపంచాన్ని నన్ను పరిచయం చేయబోతున్న త్వరలో. హ్యాపీనెస్ చాలా వెరీ హ్యాపీ. చాలా. ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కోటి సార్తో కూడా మాట్లాడడం జరిగింది, ఓకే. కాకపోతే ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నని చెప్పి టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. తప్పకుండా డెఫినెట్లీ మీరు ఒక్కసారి రీచ్ అయ్యారంటే మీకున్న వాయిస్తో మీకున్న టాలెంట్తో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇప్పుడు మీకు అసలు ఎలాంటి సాంగ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు, ఎలాంటి సాంగ్స్ని పాడతారు? అలా ఇలా ఏం లేదు, ఎక్కువ చిరంజీవి సాంగ్స్కు కనెక్ట్ అయిపోయేది. ఈ పవన్ సార్కి ఎక్కువ మా ఆయన కొంచెం జూనియర్ ఎన్టీఆర్ సార్లా ఉండడానికి నా ఊహ. ఆ సార్ పాటలు కూడా కనెక్ట్ అయిపోయేది. అలా అలా ఇక ఏ సిచ్యువేషన్ బట్ట ఈ హీరో ఈ హీరోయిన్ అని లేవు. ఇష్టం ఎవరంటే మాత్రం మెగాస్టార్ ఫ్యామిలీ. సాంగ్స్ ఎవరైనా వాడేస్తూ ఉంటాయి ఎక్కువ. అంటే మీకు ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడతారా, న్యూ సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడతారా? నాకు కనెక్ట్ కావాలి, అది ఓల్డ్ సాంగ్ అయినా ఇప్పుడు ఏదైనా వాడేస్తా, మళ్ళీ నాకు నచ్చిన కానీ వాడేస్తా. అదొక వీక్నెస్ ఉంది నాకు. సో ఇంత జర్నీలో మీకు ఎప్పుడైనా సో మీ ఫ్యామిలీని తీసుకుని మీ మీ కళను నెరవేర్చుకోవాలని చెప్పేసి ఇంత దూరం వచ్చారు కదా, ఎప్పుడైనా మీకు నెగిటివిటీ అనేది వచ్చిందా? సో ఎందుకు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు చెప్తూ అంటూ ఉంటారు కదా మనల్ని వెనక్కి లాగడానికి నెగిటివిటీ. సో అంటే ఎందుకు మీరు అక్కడికి వెళ్ళడం, నిజంగా ఇది అవుతుందా అనేసి చెప్తూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఎక్కడ నుండి అంటే నాకు అర్థం కాలేదు. మీరు ఊరి నుంచి ఇప్పుడు మీరు టాలెంట్ ఉంది, పాటలు పాడతాను, మా అమ్మ వాళ్ళ తరపున, అత్తగారి తరపున, ఎవరి తరపు నుంచి అయినా, ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ ఆపేవాళ్ళు ఎవరైనా? ఎస్. అలా మేము ఎవరికి చెప్పలేదు కదా, ఓన్లీ నా భర్తకు నా పిల్లలకు మాత్రమే చెప్పిన. వాళ్ళకు మాత్రమే తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు సిటీకి వచ్చినా కూడా బేబీ మేడం అనే బేబీ అమ్మగారు, ఆమె సింగర్ కదా, ఆమె కూడా చిరంజీవి సార్ని కలవడం, ఆమె కూడా పెద్ద వైరల్ కావడం పాటతోని. ఎక్కడో మారు మూలాన్ని ఉన్న ఆమెను తీసుకొచ్చి గుర్తించిరు. నేను సిటీకి పాట కోసమే, పాటే నా ప్రాణంగా అనుకొని పాట కోసం వచ్చిన, అయినా నన్ను గుర్తించలేకపోతున్నాను. నేను పక్కనే ఉన్నా సిటీలో, ఇన్ని కష్టాలు పడుతున్నా, నన్ను గుర్తించట్లేదే. నేనేం పాపం చేసిన దేవునికి, వాళ్ళ కంటికి నన్ను ఎందుకు అనిపించట్లేదు, నన్ను ఎందుకు దాక్కో పెడుతుండు. మేబీ నేను ఆ దేవునికే నచ్చలేదేమో, నలుగురికి నచ్చున్నా, ఆ దేవునికే నచ్చట్లేదేమో నేర్చేదాన్ని. మీకు మీరే ఫీల్ అయ్యారు. సో ఎవరు డిస్కరేజ్ చేసే వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు లేరు. అలా ఏం లేదు, సో ఫ్యామిలీ అయితే ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. సో సూపర్ అండి. అలా ఉంటే సో మనం అనుకున్నది ఎప్పటికైనా సాధించవచ్చు. నేను ఎప్పుడు ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే వద్దు పాడకనని అన్న వాళ్ళైతే, డిసప్పాయింట్ చేసిన వాళ్ళైతే ఎవరు లేరు ఫ్యామిలీ తరపున, అటు కానీ ఇటు కానీ ఇటు కానీ. ఇప్పుడైతే మీ ఫ్యామిలీలో వచ్చేసి మీరు ఒక్కరు మీ ఫ్యామిలీని పోషిస్తున్నారు. సో పిల్లలు ఏజ్ ఎంత ఉంటుందండి? డిగ్రీ చదువుతారు. డిగ్రీ చదువు పెద్దవాళ్ళే. సో ఓకే, మీ హస్బెండ్ కూడా వెళ్ళలేరంటున్నారు. మరి మీకు ఎవరైనా సపోర్ట్గా ఉంటారా ఫ్యామిలీలో? ఎవ్వరు లేరు. ఆఫీస్ తరపున మాత్రం పిల్లలకు సపోర్ట్ ఎవరు లేరు, మాకెవరు సపోర్ట్ లేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరు లేరు. తమ్ముళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. మొన్న కాలేజినప్పుడు రీసెంట్లో 50,000 పంపిస్తారు తమ్ముళ్ళు, 3 తమ్ముళ్ళు. ఇంకా ఆఫీస్ తరపు నుండి ఒక 2-3 నెలల దాకా మేడం వాళ్ళు డైపర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అప్పుడు చాలా చూసుకున్నారు. మాకు అసలు ఫుడ్ కూడా లేకుంటున్నప్పుడు. ఓకే. ఆఫీస్ వాళ్ళు హెల్ప్ చేసారు. చిన్న రూమ్ అది, ఇంత ఉంటుంది, ఇంత కూడా ఉండడానికి తక్కువ ఉంటుంది అనుకుంటా. ఇంకా రూమ్ చాలా చిన్నది, ఆ రూమ్లోనే 4 ఉంటాం. ఇంకా బతకనిక చాలా కష్టంగా ఉంది మాకు. నేను ఒకదాన్ని చేస్తాను కాబట్టి 10,000 వస్తుంది. అది 1 మంత్ మొత్తం నెలంతా చేస్తూ ఉంటారు. సో అంటే ఒక 10,000 జీతంతో మీరు నలుగురిని పోషిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. సో మీకు తప్పకుండా మంచి లైఫ్ అనేది ఉంటుంది. సో మీరు మీ టాలెంట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది, చాలామంది వింటున్నారు, చూస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇండస్ట్రీ నుంచి కూడా మీకు ఫోన్ చేసి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీకు సాంగ్స్లో ఎవరి సాంగ్స్ అంటే బాగా ఇష్టం? ఎక్కువగా ఏ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు మీరు? మా సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు మా ఆయన మూడీగా ఉండనుకో, మా ఆయన మీద నాకు ఆ టైంకు ఏది వాడాలనిపిస్తుంది, ఫోక్ సాంగ్ కానీ సినిమా సాంగ్ కానీ. అక్కడ మా ఆయన ఉన్నాడు అనుకో, ఒకవేళ మా ఆయన నాకు చిన్న గొడవ అయిందనుకో, ఎడ ఉన్నవో ఎన్నెల బావనే ఆదిలేనా, ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా, గుండెలోన నిన్ను గుర్తు చేసుకున్న పొలమారలేదా, నీ జ్ఞాపకాలతోని గడపబడితే నీకు గుర్తొస్తలేనా, నీవే ప్రాణం అనుకుంటే, నీవే ధ్యానం అనుకుంటే, నీవే లోకం అనుకుంటే, నీ మైకంలో బ్రతుకుంటే. ఇలా వాడేసుకుంటా. బాగా హ్యాపీగా ఉన్నానుకో, ఏమండో శ్రీవారు అయ్యగారు ఇట్లా వాడేసుకుంటా. ఇంకా ఆయన సీరియస్గా ఉన్నానుకో, బాగా సీరియస్గా ఉన్నానుకో, ఆయనకు ఎక్కువ ఏ సాంగ్ అంటే ఇష్టం అంటే
హోయ్ రాజు కన్నుల ఆ పాట పాడేసుకున్నా. హోయ్ రాజు కన్నుల్లో నువ్వే, హోయ్ రాజు గుండెల్లో నువ్వే, హోయ్ రాజు నేను చూడకుండా మనసాగదయ్యో ఏ మంత్రం వేసావయ్యో. ఇంకా మాట్లాడు ఏంది బే ఎట్లాగా ఉంది ఒళ్ళో ఎప్పుడో కూర్చావు చాపముల్లో, ఇలా వాడేసుకుంటా. సో అప్పుడు ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారా మీరు సాంగ్స్ పాడిన తర్వాత? ఇక మా ఆయన కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటాడు మా చిరంజీవి సాంగ్స్. అప్పుడప్పుడు నేను కూడా కొంచెం కోపంగా ఉన్నప్పుడు ఆయన కూడా. సో అయితే ఇప్పుడు మీ హస్బెండ్ ఇప్పుడు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారంటున్నారు కదా, సో ఎప్పుడైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కానీ వద్దని చెప్పేసి ఆయన తరపు నుంచి మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? లేవు మేడం, అదైతే రాలేదు. నాకు మొన్న రీసెంట్లో ఈ వైరల్ కాకముందుకు ఒకసారి నేను ఇక్కడ ఉన్న అమ్మ నీ వాయిస్ బాగుందని ఒక ఆంటీ చెప్పింది, నీతో వర్క్ చేస్తామే రామని చెప్తే నా దగ్గర 20 రూపీసే ఉండే. ఆ 20 రూపీస్ కూరగాయలకు అని పక్కన పెట్టుకున్నా. బావా ఇట్లా రమ్మంటారు వెళ్ళాలంటే మనకు కూరగాయలు లేకుండా మంచి అవకాశం వస్తాయి కదా వెళ్ళు అన్నారు. అవి ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళినా, అక్కడ వేసాకైనా కలవలే. అట్లాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొన్నా. మా ఆయన ఫుల్ సపోర్ట్, ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు కానీ మా ఆయన కానీ మా తమ్ముళ్ళు కానీ వద్దన్నారు. అది మా నాన్న గోల్. ఎవరికైనా అంతే కదా, మన పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంది. నాన్న నువ్వు ఇంకా పెద్ద సింగర్ కావాలనేది. ఈరోజు మా నాన్న లేడు కానీ వారు లేకపోయినా కూడా తప్పకుండా వారు అనుకున్నది మీరు సాధిస్తున్నారు ఇప్పుడు. సో ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది మిమ్మల్ని చూసి. నిజంగా నాన్న ఎక్కువ వాడుతూ ఉండేది ఏ నాగేశ్వర సాంగ్ పాట, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటివో మేఘమా, మెరిసేటివో మేఘమా, విరహమో దాహమో వినలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. నాన్న అట్లా వాడుతూ ఉంటే నేను అట్లా వినేది. నాన్న గొంతును నాన్ననే చూసేది. నేను ఇలా కుండ పట్టుకొని ఇలా ఇలా వాయిస్తూ అలా అలా తప్పలా వాయిస్తూ అలా వాడేది నాన్న. చాలా గ్రేట్, మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు అయితే. ఏమో మాకు అట్లా వస్తుందేమో మరి. మేము సంగీతం నేర్చుకోకపోయినా ప్రపంచాన్ని పరిచయం కాకపోయినా దేవుడు మాకు కంఠం ఇచ్చిండు. 10 మందికి నచ్చేటట్టు మెచ్చేటట్టు నన్ను ఇన్ని సంవత్సరాలకు ప్రపంచానికి పరిచయం చేసిండు. తప్పకుండా ఇంకా ముందుకెళ్తారు మీరు. సో ఇండస్ట్రీలో ఇంకా ఎవరైనా మీకు సపోర్టివ్గా ఉండి కాల్స్ చేయడం కానీ ఎవరినైనా కలిసారు మీరు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఈ ఛాన్స్ రాకముందుకు కలవేది మేబీ ఇక ముందు కలుస్తున్న కలను కూడా నాకు తెలియదు. పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడో, మనం ఇక్కడ వాళ్ళ పాదాల దగ్గర, వాళ్ళ పాదాల కింద, అంత కూడా ఇంకా మన స్థానం దొరకదు. అయితే వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తారు. బంగారం వాళ్ళు ఎందుకు వెళ్ళాను మేడం, అమ్మో ఎందుకు వెళ్ళాను. సో మీ మాటల్లో తెలుస్తుంది వాళ్ళంటే ఎంత అభిమానం అన్నది. తప్పకుండా వెళ్తా. బేబీ మేడం ఆ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తిట్టుకున్నా నేను. మా అమ్మ కూడా ఏడ్చింది. మేము ఇంత అభిమానిస్తున్నామే, ప్రతిరోజు ఇన్ని సంవత్సరాలు అండి ప్రతిరోజు మన నామజపం చేసినట్టు మా అన్న అంటాం, మేమేం పాపం చేసినాం కలవలేకపోతున్నామే అని చెప్పి ఏడ్చిన రోజులు ఉన్నాయి. మా అమ్మ ఏడ్చింది, హైదరాబాద్కి వచ్చి నాతో వండుకుంటా. మీ అమ్మగారు కూడా వచ్చారండి? అంటే కొద్ది రోజులు కష్టం వచ్చినప్పుడు వచ్చింది నా హెల్ప్గా. నేను ఏడ్చిన, ఇన్ని బాధలు పడుతున్నా వీడికి వచ్చి ఏ దారి దొరుకుతలే అని ఏడ్చిన. సో అలా ఇప్పుడు బాధపడొద్దు, తప్పకుండా దేవుడే ఉన్నాడు కదా, ఏదో ఒక దారాన్ని చూపిస్తారు. మీరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా అలాగే మీకు సింగర్స్లో ఎవరంటే బాగా ఇష్టం అండి? బాలసుబ్రహ్మణ్యం సార్, చిత్ర మేడం, సునీత మేడం. సునీత గారు మంచి సింగర్స్ ముగ్గురు కూడా. కానీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం అందరం కూడా తెలుగు ఇండస్ట్రీ సహా మనం అందరం చాలా ఏడ్చినప్పుడు, మామూలుగా ఏడవల్ల, చాలా చనిపోతున్నప్పుడు చాలా ఏడ్చిన. బ్రతికించి దేవుడు బ్రతికించి ఆయనతో వాడాలని బేబీ సింగర్ ఆ మేడం ఏం పుణ్యం చేసుకుందో ఆయనతో వాడే అదృష్టాన్ని పొందింది. నేను ఏం పాపం చేసినా ఆయనతో నా పాడే అదృష్టాన్ని కోల్పోయినా. ఇప్పుడు అలా మనం నెగిటివ్గా ఫీల్ అవ్వకూడదు. సో తప్పకుండా ఆయన లేరంటే ఇప్పుడు ఎవరు కూడా చాలామంది కోట్లాది మంది అందరి గుండెల్లో ఉన్నాడు. అందరు గొంతులు సంగీతం నేర్చుకున్న పాటలు పాడుతున్న ప్రతి ఒక్కరు గొంతులో ఉన్నాడు. కానీ ఆయన పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్? చాలా ఇష్టం, ఒకటని కాదు చాలా ఇష్టం. కానీ ఎక్కువ సువ్వి సువ్వి సువ్వాలమ్మన్న సాంగ్ అది నాకు కొంచెం ఎందుకో కనెక్ట్ అయ్యేది. చుట్టూ ఉన్న చెట్టు చీమతో బుట్టోలింకా నీకమ్మ. నేను ఎవరిని అందరిని వదిలేసుకొని వచ్చిన కదా, చెట్టు చేమతో బుట్టులు ఇంకా అన్నట్టుగా నేను అక్కడక్కడ పదాలను ఏడుస్తూ పాడుతున్నాను. మీ లైఫ్ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి తప్పులు తీర్చేనమ్మా, పట్టిన గ్రహణం విడిచి నీ
బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు. చూస్తున్నాడు ఆ పైవాడు అన్నప్పుడు నన్ను ఇన్ని రోజులకు చూసిండు ఆ మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు కదా, సో అది ఎప్పుడు అయింది, అప్పుడు ఎలా ఉండేవారు, అసలు ఎలా జరిగింది అది? అంటే నేను జెమ్నీలో చేస్తున్నప్పుడు ఆయన డ్యూటీ పరంగా ఎంప్లాయ్తో బయటకు వెళ్తా అయింది. హైదరాబాద్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చినాకనే ఒక 2 years బ్యాక్, 9 సంవత్సరాలు అయితే ఇంకా మేము వచ్చినాక 2 సంవత్సరాలన్నరకు ఏమో అట్లా యాక్సిడెంట్ అయిపోయింది. 2 సంవత్సరాలు. ఓకే. ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయిపోయినాక ఆయన కోమలకి వెళ్ళిపోయిండు, బ్రతకడని చెప్పిండు డాక్టర్లు. బ్రతకడని చెప్పాక ఇక ఇంటికి వేసుకెళ్ళినాం, చాలా కష్టాలు అనుభవించినాం. 3 సంవత్సరాల దాకా ఆయన అంటే ఇక మెంటల్గా అయిపోయింది, మొత్తం కిరాక్లాగా అయిపోయిండు, అరవడం కొట్టుకోవడం చేయడం అట్లా 3 సంవత్సరాల దాకా వేసినాము. అప్పుడు చాలా బాధ ఉంది, ఇంకా చెప్పలేనంత బాధ ఉంది. ఆయన అంటే ఇప్పుడు ప్రపంచానికి మేము బతకనికి తీసుకొచ్చింది కదా, అక్కడ తీసుకుపోయి ఇట్లా అయిపోయింది కానీ అందరూ అనుకుంటారు. మళ్ళీ నాకు కూడా నా చిన్న చిన్న ఆశలతోనే కదా తీసుకొని వచ్చిన, అక్కడ ఉంటే ఇట్లా కాకపోని మేము కూడా పిల్లలని ఎవరికైనా సరే వస్తుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఇలా అయిందని కూడా అనుకుంటా ఉంటారు. సో అప్పుడు మరి ఫ్యామిలీలో ఎవరైనా సపోర్ట్ చేశారు మీకు ఇక్కడికి వచ్చి? సో ఓన్లీ మీ ఒక్కరే చూసుకునే? ఆఫీస్ వాళ్ళు మాత్రం ఐసీలో ఉన్నందుకు ఒక నైట్ పెట్టిండ్రు, నెక్స్ట్ అంతా నేనే తెచ్చి పెట్టుకున్నా. అమ్మ వాళ్ళు కొన్ని చేసిండ్రు. ప్రతిదానికి మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా 2 తమ్ముడు బాగా సపోర్ట్ ఉంటాడు, 3 తమ్ముడు సపోర్ట్ ఉంటాడు. అంటే 3 years ఆయన అట్లా ఉన్నాడు. మంచిగా అయిపోయినాక మళ్ళీ నేను అక్కడ జెమిని నుండి వేరే సైడ్ మారిపోయినాక మా ఆయనకి మళ్ళీ రీసెంట్లో మొన్న పోయిన నెల 8 నెలల్లో మళ్ళీ యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది. అంటే ఇప్పుడు ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నారని చెప్తున్నారు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయిన తర్వాత నార్మల్గా అయిపోయిండు, మంచిగానే ఉన్నాం. అప్పుడు మళ్ళీ పని చేస్తుండు, ఒక 1 year మళ్ళీ పని చేసిండు, 12,000 13,000 అలా సంపాదించిండు. పిల్లలకు చదువుతుండ్రు కదా వాళ్ళిద్దరి, ఆయన చేసేటి వాళ్ళకి ఇంత కట్టేది నెలకు కొన్ని, నాది ఇంట్లోకి రెంట్కు తిననీకి నాదే, నాకు 10,000 వచ్చేది, అప్పుడు 8,000 నాకు అలా గడిపేది. ఇప్పుడు ఆయన కాలిరినాక కొంచెం క్రిటికల్గా ఉంది పరిస్థితి, నేను చేస్తే కానీ ఇప్పుడు ఇంట్లో గడవదు. అంటే ఇప్పుడు ఆయనకి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉందంట? 2 times అయింది మ్యామ్ ఆపరేషన్ కాలుకు వేసినాక ఫెయిల్ అయిపోయింది, చూసేవాళ్ళు ఎవరు లేక. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా ఫెయిల్ అయిపోయింది, టెస్టులకు వెళ్ళేసరికి మళ్ళీ ఆపరేషన్ చేసేసింది. తప్పకుండా మీరు ఇవన్నీ పెట్టుకుని బాధపడకండి అమ్మా, ఎందుకంటే మీ లైఫ్ అనేది ఇప్పుడే మీరు పైకి వస్తున్నారు. సో తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.